వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక ఫ్యాబ్రిక్ తోటి టాజల్స్ అయితే చేసుకుందామండి. ఇది ఈ శారీకి వచ్చేసి ఇలా బోర్డర్లో ఉన్న కలర్ తోటి బ్లౌజ్ చేయించుకున్నారనమాట. అంటే ప్లెయిన్ స్టిచ్చింగేలే. దీనిలోనే మనకి క్లాత్ మిగిలిపోయి ఉంటుంది కదా, దాంతో కొన్ని టాజల్స్ అయితే కట్టుకున్నాం. దానిలో మిగిలిపోయిన పీస్ ఉంటుంది కదా, దాంతో చేద్దాము. దీనికోసం నేను 3.5 ఇంచు అడుగు ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని విడితే చూద్దాం. ఇదేమో 8, ఇలా ఇది 8, ఇట్లా ఏమో 3.5 కంటే కొంచెం ఎక్కువ ఉంది అంతే. అంటే అది కొంచెం మనకి స్టిచ్చింగ్లో పోతుందనేసి పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ ఇలా లోపలికి ఎడ్జ్ మడిచేసుకోండి. కొంచెం మడిచేసుకున్న తర్వాత దగ్గరగా పెట్టేసుకొని కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ తీసుకొని ఈ చివరి నుంచి కుడదాము. ఇలా పైకి కిందికి చేసుకుంటూ వద్దాము. ఇలా చేసిన తర్వాత ఈ ఎడ్జ్ కూడా లోపలికి ఇలా మడిచేసుకోండి. దీన్ని మనం మిషన్ పైన కుట్టుకొని కూడా చేసుకోవచ్చు, చేత్తో కూడా కుట్టుకోవచ్చు. ఇలా చివరి వరకు లాగేసిన తర్వాత దీన్ని ఒకవైపు నుంచి మలుచుకుంటూ రండి. ఇలా లోపలికి ఒక ఫ్లవర్ లాగా ఇలా లోపలికి ఇలా మడిచేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము మొత్తం కలిగి కుట్టేసేయండి. అంటే ఇలా జిగ్జాగ్ లాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కుట్టేసుకుంటే మనకి ఇదంతా దగ్గరకు వస్తుంది. ఇలా కుట్టేసుకొని ముడేసేసేయండి. ఓకేనా? కుట్టేసి ముడేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇదే థ్రెడ్ని మళ్ళీ ముడేసుకొని ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 2 ఏమో బిగ్ సైజులో ఉన్న 2 బీడ్స్ తీసుకోండి. ఇవి ఫస్ట్ ఒక స్మాల్ బీడ్ తీసుకొని దీన్ని ముడేసేయండి. ఒక 2 సార్లు కుచ్చి ముడేసుకొని ఈ బీడ్ లోపల నుంచి తీయండి. ఒక 10 బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇంకొక 10 తీసుకోండి. 20 బీడ్స్. నేను విడివిడిగా చెప్తున్నా. తర్వాత ఈ బీడ్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని 10 బీడ్స్ అనుకున్నాక మనము ఆ 10 వరకు నీడిల్ తీయండి.
10 వరకు నీడిల్ తీసేసి ఇలా ఈక్వల్గా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ మధ్యలో దారం ఉంటుంది కదా, దానికి ముడేసేయండి. ముడేసాక ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. ఇందాక మనం రెడీ చేసిన పీస్ ఉంది కదా, దాని లోపల నుంచి తీసేసి ఇలా, నాకు ఇక్కడ థ్రెడ్ కొంచెమే ఉంది కాబట్టి నేను దీనికి ముడేసుకుంటున్నాను. లేదనంటే మనము ఫ్లవర్ క్యాప్ పెట్టేసి డైరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నాకు ఇక్కడ థ్రెడ్ లేదు కాబట్టి నేను ఆపేస్తున్నా. ఒకవేళ ఇక్కడ థ్రెడ్ అయిపోతే మళ్ళీ స్టార్టింగ్ కూడా ఇంతే. ఓకేనా, ఇక్కడ వరకు మనం ముడేసేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ కాస్త కుట్టేసుకొని ఈ ఫ్లవర్ క్యాప్ ఉంది కదా తీసేసుకొని, కాస్త పెద్దది తీసుకోండి. తీసుకొని దీని లోపలికి దీన్ని పెట్టేసేయండి. కాస్త పైన లాగుతూ కింద తిప్పుతూ లోపలికి పెట్టేస్తే వచ్చేస్తుంది. కాస్త క్లాత్ మందంగా ఉంటుంది అంతే. బ్లౌజ్ పీస్ కదా, అందుకోసం అనేసి. ఓకేనా, ఇలా లాగేసుకున్న తర్వాత మనము ఒక కార్నర్కి కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఈజీ అనమాట, చేసుకోవటం కూడా చాలా ఈజీ. మనకి దారాలు పోవు, ఓన్లీ ఫ్యాబ్రికే కాబట్టి ప్రాబ్లం కూడా ఏముండదు. మనకి బ్లౌజ్తో పాటు వస్తుంది, సరిపోతుంది. ఇక్కడ ఇవి శారీ మొత్తం చేసుకోకపోయినా కూడా 4 ఇంచెస్కి ఒకటి చేసుకున్నా, లేదంటే కార్నర్ ట్యాజల్స్ అంటాం కదా మనము, అవి ఈ చివరిన ఒకటి ఆ చివరిన ఒకటి కట్టేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా, ఇది అండి ఇవాళ మన డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నాట్ సబ్స్క్రైబర్డ్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి. 40% వీళ్ళుంటే 60% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకున్నాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.